సార్. ఎందుకంటే ఈ బీజేపీలో ఉన్న వాళ్ళని చాలా మందిని చూసాం సార్. అసలుకి ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, లీడర్షిప్లో ఉన్న వాళ్ళని చూసాం. బట్ ఒక్కసారి అందులోకి వచ్చారు అంటే వాళ్ళు డెడికేటెడ్గా దానికి మా బీజేపీ గుర్తు, కమలం గుర్తు కానీ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇప్పుడు బండి సంజయ్ గారు ఉండొచ్చు, ఆచార్య గారు ఉండొచ్చు, నాకు తెలిసిన నేమ్స్ వరకు అయితే వీళ్ళైతే డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు సార్. ఈ బీజేపీలోకి వచ్చేసి అంటే నా పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా ఈ దీంట్లోకి దిగి ఉన్నారు అంటే మళ్ళీ బట్ అదర్ దెన్ వేరే పార్టీలోకి వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఆలోచన కూడా మేబీ రాదేమో అనుకుంటున్నాను. బట్ మీ ఆలోచన ఎలా ఉంది సార్ దీంట్లో? 1991లో నేను బాగ్లేంపల్లిలో స్లోగన్స్ రాస్తుంటే మేము డ్యూరింగ్ ద క్యాన్వసింగ్, ఇది మన పెయింట్ తోటి గోడల మీద రాస్తుంటేవి. ఆ జమానాలో రాసింది నేను చెప్తాను మీకు. రోజ్ స్టాండ్స్ ఫర్ బ్యూటీ, లోటస్ స్టాండ్స్ ఫర్ డ్యూటీ అని. దిస్ వాజ్ బ్యాక్ ఇన్ 1989-90 టైంలో. సో దట్ ఈస్ హౌ డెడికేటెడ్ ఏ బీజేపీ కార్యకర్త విల్ బి. అంత అది ఒకసారి బీజేపీలోకి వచ్చి ఇంకో దాంట్లోకి పోయిండు అంటే అతను బీజేపీ సిద్ధాంతం కానీ బీజేపీ నిజమైన వర్కర్ అని నేను అనుకోను. ఒకసారి ఆ బీజేపీ గురించి అర్థమై అసలు దేశం గురించి ఎవరు ఏమి చేసిండ్రు అనేది. ఎస్, ఫ్లాస్ ఉంటాయి కింద మీద, అది ప్రతి పొలిటికల్ పార్టీలో ఉంటాయి. దట్ డజంట్ మీన్ సంథింగ్ రాంగ్ విత్ ద పార్టీ ఆర్ ద లీడర్షిప్లో మళ్ళీ మీకు చేంజెస్ అవుతుండొచ్చు, మీకు డిఫరెన్సెస్ కనిపిస్తుండొచ్చు స్టేట్ లీడర్షిప్లో యా ఇంకేమన్నా. సో ఒక బీజేపీ కార్యకర్త బీజేపీ పార్టీలో ఉన్నాడు అంటే సచ్చేదాకా బీజేపీ పార్టీలోనే నేను కమలం గుర్తుతోటే ఉంటాను అన్న విధంగా అంత స్ట్రాంగ్గా ఉంటారు. లేకపోతే బీజేపీ పార్టీతోటి చాలా మంది అలైన్ కాలేరు, కావద్దు అని కూడా చెప్తాను నేను. అయినారు అంటే డెడికేటెడ్ దానికి 1000%. ఎస్ సార్. మరి రీసెంట్గా మనం చూసాం రామ మందిరం గురించి మీరు విజిట్ చేశారని అనుకుంటున్నాను నేను, అయోధ్య. నేను మా రామ మందిరం మా ఊర్లో మా కాన్స్టిట్యున్సీ దుబాక కాన్స్టిట్యున్సీలో రామ్ సాగర్ అని మా పక్క గ్రామము. అక్కడ మాది ఒక 100-120 ఏళ్ళ కింది ఒక చిన్న రాముల వారి గుడి ఉండేను. దాన్ని ఇప్పుడు మేము చాలా బాగా డెవలప్ అయ్యింది. అక్కడ నేను రామ మందిరం, అయోధ్య రామ మందిర్ ఇనాగ్రల్ది లైవ్ ఈవెంట్ పెట్టి అక్కడ పూజలు గిన జరిపించి అన్నదానం కార్యక్రమం గిన నేను మొన్న చేసినాను అక్కడ. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఈవెంట్ అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంతకుముందు మనము అని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులు ఉంటుండే. దట్ ఈస్ హౌ వీఆర్. ఇప్పుడు మనము ఉన్నాము అని చెప్తుంటే ముందటోళ్లకు అది సహించలేకపోతున్నారు. సో అది వాళ్ళ ప్రాబ్లం అది. సో అట్లీస్ట్ మనము మేము అని చెప్పుకునే అంత స్టేజ్కి వచ్చినాము అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ పార్టీ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ గారు. ఎస్ సార్. ఎందుకంటే మొన్ననే అర్థమైంది కదా సార్, అసలుకి అక్కడ అయోధ్యలో అంత కార్యక్రమం జరిగినప్పుడు ఒక యూత్ నుంచి ఒక దేవుడు అన్న ఒక రామ మందిరం నిర్మిస్తున్నప్పుడు మన యూత్ నుంచి కదలారు సార్. అసలుకి ప్రతి ఒక్కరిలో చలనం చూస్తూ ఉంటే అసలుకి అది వర్ణనాతీతంగా ఉంది అసలుకి. అంటే మన మోడీ గారి ఎస్పెషల్లీ ఆయన ముందుకు రావడం వల్లనే ఇదంతా జరిగింది అనేసి. అవును. బట్ సార్, మరి ఒకవేళ పార్టీ టికెట్ మరొకరికి ఇస్తే వారి విజయానికి మీరు సహకరిస్తారంటారా? 100% కదా. పార్టీ ఇవ్వరికి సెలెక్ట్ చేసిన ఇవ్వల్ని ఎన్నుకున్న కూడా కంటెస్ట్ చేయమని యాజ్ ఏ కార్యకర్త వీ షుడ్ బి సపోర్టింగ్ ఎనీబడి. నాకు వస్తే వేరే వాళ్ళు కూడా చేస్తారు, వేరే వాళ్ళకి ఇస్తే నేను కూడా నా అంత అయిన సహాయము సహకారము యాజ్ ఏ కార్యకర్త ఎవ్రీబడి షుడ్ బి డూయింగ్ దాట్. ఎస్, 100% సహకరిస్తారంటారు. చెయ్యాలి. ఐ మీన్ యాజ్ ఎ కార్యకర్త దట్స్ వాట్ యూ డూ. ఐ మీన్ ఇది వేరే పార్టీ లెక్క నేను జంపింగ్ జాక్ ఆ టైప్లో అలాంటి వాళ్ళు ఉండరు బీజేపీలో. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బీజేపీలో ఎదగరు అండ్ సామాన్య కార్యకర్తలు ఎదగనియరు. మీకు సామాన్య కార్యకర్తలు అసోంటి వాళ్లకు ఎవరు సపోర్ట్ చెయ్యరు కూడా. సో మరి మీరు ఇప్పుడు బీజేపీ పార్టీలో అయితే ఒక ఎంపీగా